హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ నిక్కీ. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా పొడి పొడిగా చేయాలో సరైన కొలతలతో చూపిస్తాను. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వగానే అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు వేగిన తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేయండి. ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోండి. శనగపప్పు వేగాక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, కరివేపాకు వేయండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసి కాసేపు వేగనిద్దాం. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటో వేసి బాగా వేగనిద్దాం. సాల్ట్ ఇప్పుడు మనకు రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి. ఆనియన్ టమాటో బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసుల వాటర్ సరిగ్గా ఉంటుంది. వాటర్ బాయిల్ అయ్యాక ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంచిన 1 గ్లాస్ గోధుమ రవ్వ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా గరిటె తిప్పుతూ కలిపారంటే మీకు ఉప్మా ఉండలు కట్టుకుంటూ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత గరిటెతో కొంచెం కలుపుతూ ఉండాలి. అప్పుడే మీకు అడుగు పట్టకుండా ఉండలు కట్టకుండా వస్తుంది. ఇప్పుడు ప్లేట్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఉప్మాని మొత్తంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉప్మా ఇలా అంటుకోకుండా పొడి పొడిగా ఉంది అంటేనే మన టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ నిక్కీ ఛానల్.